నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. మీ డప్పు మీరు కొట్టండి, రాగాలను సవరిస్తా. వైఎస్ఆర్ జిల్లాలో 829 మంది హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులు. రాజకీయాల్లో లాబీయిస్టులకే భవిష్యత్. హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్కు షాక్. జగన్ తొందరపడుతున్నారా? చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరులకు ఒక సరికొత్త టాస్క్ ఇచ్చారు. ఎవరి డప్పు వారే కొట్టుకోవాలి, ఎవరి భజన వారే చేసుకోవాలి. ఈ నెల 12వ తేదీ నాటికి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఈ కాలంలో మీ మంత్రిత్వ శాఖల పరిధిలో సాధించిన పురోగతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎవరికి వారు తమ సొంత ప్రోగ్రెస్ రిపోర్ట్లను రాసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు అందరి రిపోర్ట్లను పరిశీలించి అవసరమైన సూచనలు చేస్తారట. అంటే ఏమిటన్నమాట? ఎవరి డప్పు వారు కొట్టుకుంటూ ఉండాలి. ఎవరి డప్పుల మోత అయినా కర్ణ కఠోరంగా మోగుతున్నట్లయితే ఆ రాగాలను సవరించి శ్రావ్యతను జోడించడానికి చంద్రబాబు నాయుడు హెల్ప్ చేస్తారన్నమాట. చంద్రబాబు నాయుడు తన కేబినెట్లోని మంత్రుల్లో ఒక గుబులు నింపారు. 6 నెలల మీ పనితీరు గురించి మీరే నివేదికలు రాసుకుని ఇవ్వండి అని అడుగుతున్నారంటేనే ఆయన అప్పుడే తమను జడ్జ్ చేయడం ప్రారంభిస్తున్నారనే గుబులు వారిలో కలుగుతోంది. తేడా వస్తే ఆయన చెప్పినట్లుగా తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి సలహాలు ఇస్తారో లేదా తమను హిట్ లిస్టులోకి చేరుస్తారో అని పలువురు కంగారు పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరి డప్పు వారిని కొట్టుకోమని చెప్పినంత మాత్రాన రాసుకున్న రిపోర్ట్లను పూర్తిగా నమ్మేసే రకం కాదని, మంత్రుల 6 నెలల పనితీరు మీద ఆయన ఆల్రెడీ తన సొంత నిఘా వర్గాలు, ఇంటెలిజెన్స్ వర్గాలతో నివేదికలు తెప్పించుకుని ఉంటారని, తాము కొట్టుకునే సొంత డప్పులు ఆ నివేదికలతో మ్యాచ్ అయితే పర్లేదు కానీ మ్యాచ్ కాకపోతే మెత్తగా తలంటూ ఉంటుందని కొందరు మంత్రులే అనుకుంటున్నారు. ఇంకొందరు మంత్రుల్లో ఇంకో సందేహం ఉంది. నిర్దిష్టంగా ఇప్పటిదాకా వారు తమ శాఖల్లో చెప్పుకోదగ్గంతటి ఘనకార్యాలు చేయడానికి అవకాశమే లేదు. మరి తాము ఏం రాసుకోవాలి? అందరూ ఏదో కొంత ఘనతలను రాసుకుని తాము పేలవంగా రాసుకుంటే అది తమ రాజకీయ జీవితం మీద ప్రభావం చూపిస్తుందా అని భయపడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. భార్య కారణంగా చిన్న వివాదం రేగి చంద్రబాబు మందలింపులు కూడా భరించారు. అయితే ఈ 6 నెలల పదవీ కాలంలో ఆయన వేర్వేరు వేదికలు, వేర్వేరు సందర్భాలు కలిపి కనీసం 50 సార్లైనా అతి త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం అని చెప్పుంటారు. కానీ ఇప్పటిదాకా ఆ హామీ కార్యరూపంలోకి రాలేదు. కనీసం ఎప్పటికి వస్తుందో కూడా తెలియదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 2వ రోజే ఉచిత బస్సు ప్రయాణం పెట్టేసినా ఏపీలో ప్రభుత్వానికి వీలు చిక్కడం లేదు. మరి ఇలాంటి మంత్రులు తమ డప్పు తాము ఎలా కొట్టుకోగలరు అనేది అందరి సందేహం. వైఎస్ఆర్ జిల్లా విద్యాశాఖలో సంచలనం. ఏకంగా 829 మంది ప్రధానోపాధ్యాయులకు డీఈఓ షోకాజ్ నోటీసులు జారీ చేయడం గమనార్హం. జగన్ హయాంలో తాము తీవ్ర ఇబ్బందులు పడ్డామనే ఆవేదన ఉపాధ్యాయుల్లో ఉంది. అందుకే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా విద్యారంగంలోని ఉపాధ్యాయులు పనిచేశారు. అయితే కూటమి సర్కార్ వచ్చిన తర్వాత తమ పరిస్థితుల్లో మార్పు రాలేదనే భావన ఉపాధ్యాయులు, అధ్యాపకుల్లో ఉంది. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో పిల్లల అపార్ నమోదు పూర్తి చేయలేదనే కారణంతో ఏకంగా 829 మంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి షోకాజ్ నోటీసులు ఇవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. 3 రోజుల్లో నోటీసులకు సమాధానం ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు. ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై వాళ్ళంతా భగ్గుమంటున్నారు. జగన్ ప్రభుత్వమే అనుకుంటే కూటమి సర్కారు కూడా తమ విషయంలో నిర్దయగా ప్రవర్తిస్తోందని హెచ్ఎంలు మండిపడుతున్నారు. తమతో పెట్టుకుని వైసీపీ రాజకీయంగా ఏమైందో తెలిసి కూడా కూటమి ఇలా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోందని హెచ్ఎంలు అంటున్నారు. రాజకీయాల్లో సేవ చేసే వాళ్లకు పదవులు దక్కుతాయనేది గతం. వర్తమానం, భవిష్యత్ మాత్రం లాబీయిస్టులదే. ముఖ్యంగా చంద్రబాబు చేతికి టీడీపీ పగ్గాలు వచ్చిన తర్వాత ఆయన ఆలోచనలు విభిన్నంగా ఉన్నాయి. రాజకీయాల్ని డబ్బు శాసించడం మొదలైన తర్వాత కార్పొరేట్ శక్తులు, వ్యాపారస్తులు రాజకీయ నాయకుల అవతారం ఎత్తారు. ఇందులో భాగంగా టీడీపీలో సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులు చంద్రబాబు కళ్ళు చెవులు అయ్యారనే చర్చ లేకపోలేదు. ఇప్పుడు లోకేష్ సారథ్యం టీడీపీలో మరో అడుగు ముందుకు పడింది. సానా సతీష్, కిలారి రాజేష్ తదితరులదే రాజ్యం. వాళ్ళు చెప్పిందే శాసనంగా మారిందని టీడీపీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ఇందుకు వైసీపీ మినహాయింపేమీ కాదు. అయోధ్య రామిరెడ్డి, విక్రాంత్ రెడ్డి, ఇంకా పైకి కనిపించిన చాలామంది బడాబాబులు వైఎస్ జగన్ను రాజకీయంగా నడిపిస్తున్నారు. జగన్ చుట్టూ రాజకీయాలు తెలిసిన వాళ్ళకంటే పారిశ్రామికవేత్తలే ఎక్కువ కనిపిస్తారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలుండి పోరాటాలు చేసే వాళ్లకు పదవులు వస్తాయని అనుకుంటే పొరపాటే. ఇవేమీ చేయకపోయినా పదవుల్ని కొనుక్కోవచ్చనే కొత్త సంప్రదాయానికి అన్ని పార్టీలు తెరలేపాయి. కాకపోతే ఎక్కువ తక్కువ తేడాలింతే.
జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలేమీ మినహాయింపు కాదు. ఈ పార్టీలను నడిపించేదే లాబీయిస్టులు. అదానీ, అంబానీల పేర్లు నిత్యం వార్తల్లో నిలుస్తుంటాయి. దీనికి కారణం ఏంటో ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన పని లేదు. దేశ సంపదను లాబీయిస్టులకు దోచిపెట్టడమే పనిగా పాలన సాగుతోందనే విమర్శలు వెలువెత్తుతూనే ఉంటాయి. అధికారంలో ఎవరున్నా నడిపించేది మాత్రం కార్పొరేట్ దిగ్గజాలే అనడంలో సందేహం లేదు. రాజకీయాలు నాయకులపై ఇష్టాన్ని పెంచుకుని క్షేత్రస్థాయిలో కొందరు ఆస్తుల్ని, జీవితాల్ని కూడా త్యాగం చేస్తుంటారు. కొందరు వాస్తవాల్ని తెలుసుకునే లోపు పుణ్యకాలం కాస్త మించిపోయి ఉంటుంది. మరికొందరు ఎప్పటికీ నిజాలు తెలుసుకోలేక జీవితాల్ని ముగిస్తుంటారు. అందుకే ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో అప్రమత్తంగా ఉండాల్సింది నాయకులు, కార్యకర్తలే. తెలంగాణ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని లగచర్లలో ఫార్మా సంస్థల ఏర్పాటుకు భూసేకరణ చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. అయితే లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్తో పాటు ముఖ్యమైన అధికారులపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ ఘటన వెనుక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారనే కారణంతో ఆయనపై కేసు నమోదు చేశారు. అలాగే ఆయన్ను జైల్లో వేశారు. అయితే తనకు సంబంధం లేదని కేసును క్వాష్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో ఆయన గత నెల 14న పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ తీర్పు వెలువడింది. నరేందర్ రెడ్డిపై కేసు కొట్టేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆయన పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. దీంతో పట్నం నరేందర్ రెడ్డి కేసును ఎదుర్కోవాల్సిన పరిస్థితి. మరోవైపు భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ పరిశ్రమల ఏర్పాటుకు భారీ మొత్తంలో డబ్బు ఇస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రానున్న రోజుల్లో భూసేకరణ ఎక్కడ చేస్తారనేది చర్చనీయాంశమైంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. సూపర్ 6తో సహా హామీల ఎగవేత, సమస్యల పరిష్కారంలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై చర్చించి ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందించడమే ప్రధాన ఎజెండా. ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరపున పోరాటాలు చేయాల్సిన బాధ్యత వైసీపీపై ఉంటుంది. అయితే దానికి సమయం, సందర్భం ఉంటాయని కూడా గుర్తుంచుకోవాలి. వైఎస్ జగన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే అనుమానం కలుగుతోంది. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అనే చందంగా జగన్ వైఖరి ఉందేమో అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరి 7 నెలలకు సమీపిస్తోంది. సర్దుకోవడానికి సమయం పడుతుందని గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి తన వాళ్లతో చెప్పారు. కనీసం 1 ఏడాది సమయం ఇద్దామని జగన్ తన పార్టీ నాయకులతో అన్నట్టు వార్తలు వచ్చాయి. ఇంకా జగన్ చెప్పిన గడువు ముగియకనే పోరాటాలకు కార్యాచరణ రూపొందించేందుకు కీలక సమావేశాన్ని నిర్వహించాలని అనుకోవడం వెనుక వ్యూహం ఏంటో ఆయనకే తెలియాలి. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తే అప్పుడు దాన్ని రాజకీయంగా క్యాష్ చేసుకోవడానికి ప్రతిపక్షంగా ముందుకు రావాల్సి ఉంటుంది. ఇంకా ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపించడం లేదు. ప్రభుత్వం సర్దుకోవడానికి ఇంకా సమయం పడుతుంది కదా. హామీలు అమలు చేస్తారులే అనే నమ్మకం ప్రజల్లో ఉంది. 98% హామీలు అమలు చేసిన తనను ఎన్నికల జనం ఏ మేరకు ఆదరించారో జగన్కు బాగా తెలుసు. అయినప్పటికీ ప్రజల పేరుతో తన తొందరపాటు అభిప్రాయాన్ని పార్టీపై రుద్దడం సరైందేనా అని జగన్ ఆలోచించాల్సి ఉంటుంది. కూటమి సర్కార్పై కొన్ని విషయాల్లో అసంతృప్తి ఉన్న మాట నిజం. ఇంకా అది వ్యతిరేకతగా మారలేదు. అలా మారడానికి ఇంకా సమయం ఉంది. అంతవరకు జగన్ ఓపిక పట్టాలి. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంతో మరిన్ని తప్పులు చేయించాలని కోరుకోవాలి. కానీ జగన్ మాత్రం కూటమిని అప్రమత్తం చేయడానికి అన్నట్లు ప్రజల్లోకి పోతానని అంటున్నారు. పోరాటాలని ఇప్పటి నుంచే మొదలు పెడితే నష్టపోయేది వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంత త్వరగా రోడ్డెక్కితే వైసీపీ శ్రేణుల్ని ప్రభుత్వం ఊరికే విడిచిపెడుతుందా? జగన్ ఆ కోణంలో ఎందుకు ఆలోచించడం లేదో మరి. జగన్ తక్షణం చేయాల్సింది పార్టీని బలోపేతం చేసుకోవడం. ప్రభుత్వంపై పోరాటానికి ఇంకా సమయం ఉంది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.